ట్రంప్ క్రిందటిసారి దిగిపోయే ముందు క్వాడ్ అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. చైనాని కంట్రోల్ చేయడానికి ఒక నాటో తరహా వ్యవస్థ. అంటే ఒక దేశం మీదకి యుద్ధానికి వస్తే అన్ని దేశాలు కలిపి యుద్ధం చేస్తే నాటోలో కానీ యూరోపియన్లో కానీ, అట్లాగే క్వాడ్లో ఒక దేశం మీద కనుక దాడికి వస్తే ఆ క్వాడ్లో ఉన్న 4 దేశాలు కలిసి యుద్ధానికి వెళ్ళాలి. తద్వారా చైనాకి చెక్ పెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇందులో అమెరికాతో పాటు భారత్ని లాగాడు, అలాగే ఆస్ట్రేలియాని లాగాడు, జపాన్ని లాగాడు. ఈ 4 దేశాలలో కూడా అమెరికానేమో చైనాతో డైరెక్ట్ థ్రెట్ లేదు, ఇండైరెక్ట్ థ్రెట్ ఫైనాన్షియల్గా. ఈ మిగతా 3టికి సరిహద్దు వివాదాలు ఉన్నాయి. కాబట్టి నలుగురిని కలిపి క్వాడ్ అని పెట్టాడు. బైడెన్ వచ్చాక క్వాడ్ని తీసేసి దాన్ని పట్టించుకోకుండా అకూస్ అని పెట్టుకొచ్చాడు. అందులో ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలతో ఒక కూటమి పెట్టుకొచ్చాడు. అకూస్ కాస్త కక్కూస్ అయిపోయింది ట్రంప్ వచ్చాక. ఇప్పుడు ఈ క్వాడ్ మళ్ళీ పునరుద్ధరిస్తాడంటే ఏం మాట్లాడలేదు ఈ మధ్యన. కానీ ఇప్పుడు తాజాగా పహల్గామ్ సంఘటన మీదన క్వాడ్ 4 దేశాలు కలిపి ఖండిస్తా తాజా స్టేట్మెంట్. అంటే అమెరికా, జపాను, ఆస్ట్రేలియా కూడా మనతో పాటు కలిపి, అంటే మన దేశంలో జరిగిన పాకిస్తాన్ దుశ్చర్యని ఖండించడం అంటే ఓ రకంగా స్ట్రాటజిక్గా భారత్ సక్సెస్ అయిందనమాట.